బాయ్ చెప్పరా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరి చేతికి చిక్కని చోటుకి. బాయ్ ఇల్లు వాకిలు వదిలేసి ఎక్కడికి వెళ్తాం బాయ్? రే ఇక్కడే ఉంటే స్వామీజీని చేయకుండా వదలరు. మూసుకొని కూర్చోండి. పుట్టుక నిశ్చితం, చావు ఖచ్చితం. గజేంద్ర 2 స్టార్. ఈ మఠానికి 29వ గురువుగా పీఠాన్ని అలంకరించడానికి నువ్వు సిద్ధం కావాలి. అలా కాని పక్షంలో తప్పు ఒప్పుకునే మఠానికి ఒక ఏనుగుని బహూకరించాలి. అవును, మీ మామ ఎవరో ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పావు కదా, ఆయన ఏ ఫారెస్ట్ లో ఉంటాడు? చింతపల్లిలో ఉండేవాడ్రా. ఇప్పుడు ఏ అడవిలో చచ్చాడో ఎవడికి తెలుసు? చూడు మావా, మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి అస్సలు పడదు. నేనైతే వాడి మొహం చచ్చినా చూడను. మా ఫ్యామిలీ ప్రెస్టేజ్ అలాంటిది. ఫ్యూచర్ లో నాకు ఫ్యామిలీయే లేకుండా పోయేలా ఉంటే నీకు ఫ్యామిలీ ప్రెస్టేజ్ కావాలా? చెప్పింది కదా మా తాత చెప్పింది. మా తాత చచ్చినా ఎవ్వడి మాట విండు. మీ తాతకి ఏ వీక్నెస్ లేదా? అదేంటి ఊరు వదిలేసి అడవి మీద పడ్డారు? అది కూడా ఈ వయసులో? అది నాకు వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అడవిలోకి వెళ్ళి డీటెయిల్ గా స్టడీ చేద్దామని. మీరే అడవి జంతువుల్లా ఉన్నారు కదరా. ఆ లెటర్ కొంచెం సైన్ చేసిస్తే మీ అబ్బాయి పర్మిషన్ ఇస్తాడు. ఓ లెటర్ కూడా రాసుకొని వచ్చారా లోఫర్స్? నా కొడుకు నేను చెప్పిన మాట విని తీరాల్సిందే, ఎందుకంటే వాడు నా కొడుకు. యా తాతగారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. రే ఇతను సంతకం పెడితే పని అయిపోద్దిగా. నువ్వు సంతకం పెడితే పని అయిపోద్దిగా. నాకే ఎదురు మాట్లాడతారా? నేనెవరనుకున్నారు? నా గురించి మీకేం తెలుసు? నా గురించి నాకే పూర్తిగా తెలియదు. కోపం తెచ్చుకోవద్దు తాత, బీపీ రైజ్ అవుద్ది. అది కొంచెం సంతకం చేసి ఇచ్చేయండి. పెన్నో ఇస్తున్నా. అడవిలో పక్షుల మీద రీసెర్చ్ చేస్తున్నారా, జంతువుల మీద? మేము పక్షుల మీదైనా చేస్తాం, జంతువుల మీదైనా చేస్తాం. అదంతా నీకెందుకు? మేము నీకు మందు పోసాం, నువ్వు మాకు సైన్ చేసావు. అంతటితో నీకు మాకు ఉన్న డీల్ ఖతం. ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు. చచ్చిపోతాడు. ఓవర్ బిల్డ్. పదండ్రా. చలో బాయ్. నీవు మఠానికిచ్చే ఏనుగు తెలుగు అటవీ ప్రాంతానిదై ఉండాలి. దానికి తెలుగు భాష అర్థం అవ్వాలి. అది తెలుగులోనే ఘీంకరించాలి. మఠానికి నీవు ఆ ఏనుగు మీదే కూర్చొని రావాలి. అది మఠం యొక్క సాంప్రదాయం. వచ్చే గురు పౌర్ణమిలోగా నీవు ఆ ఏనుగు మీద కూర్చొని రాకపోతే నీవే మఠానికి 29వ స్వామి. స్వామి స్వామి చూసుకోవయ్యా. తొందరగా రావాలి. దిగితే దిగరాదు. పక్కన ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? వెళ్ళా. వన్యప్రాణులు సంచరించు స్థలం. మనం వచ్చింది కూడా వాటి కోసమే కదా. మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? మా గురించి ఇంతసేపటి నుంచి ఒక్క కుక్క పిల్ల కూడా కనపడలా. ఇక ఏనుగులు ఎక్కడ దొరుకుతాయో ఏంటో. ఎవరిని అడగాలి? సార్, అర్జెంటుగా వచ్చినప్పుడల్లా ఈ జిప్పుతో భయంకరమైన ప్రాబ్లం సార్. మీలా పని చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఎటువైపు వస్తుంది సార్? అది రాదు, మనమే వెళ్ళాలని మాత్రం అనకండి సార్. సార్ సార్ ఒక ఏనుగు కావాలి, తెలుగు ఏనుగు. ఈ అడవిలో ఏనుగులు బాగా తిరుగుతుంటాయా సార్? మీరు చూసారా సార్? రియాక్షనే లేదు. స్పీకర్ అవుటా? సార్ ఏనుగు
మన ఊర్లో తెలుగు రాని వాడికైనా అడ్రస్ అడిగితే కష్టపడైనా వాడి భాషలోనే వాడికి కరెక్ట్గా చెప్తాం. అలాంటిది ఇక్కడ అడ్రస్ అడిగితే చెప్పేవాడే లేడు. అన్నా పో. మఠానికి వెళ్తే సేమ్ మీలాగే అక్కడ వాయించారు, ఇక్కడికి వస్తే మీరు వాయిస్తున్నారు. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలరా? సార్ రండి సార్ రండి. సార్ సార్ అక్కడ కూర్చోండి సార్. అక్కడ ఆ సార్ ఆ. మీకు లంచ్ లోకి మటన్, చికెన్, ఫిష్ ఏం చెప్పమంటారు సార్? సార్ నాకు డౌటు, ఎక్కడో మిస్ కొడుతుంది కానీ ఎక్కడో తెలియట్లేదు. మీరు వయసులో పెద్దవారు, తెలిస్తే చెప్పండి సార్. ఎస్ సార్. ఆ, ఎవర్రా వీడు? అక్కడెందుకు కూర్చోబెట్టావు? సార్ కొత్త డిఎఫ్ఓ సార్ ఇన్స్పెక్షన్ కి వచ్చారు. డిఎఫ్ఓ రేపు వస్తాను ఫోన్ చేశాడు రా. రాయ్, ఎవడ్రా నువ్వు? టెర్రరిస్టా, నక్సలైటా, అండర్ వరల్డా, ఆల్ ఖైదా, జైల్ ఖైదా, పూరి మైదా, ఎవడ్రా నువ్వు? కమాన్ టెల్ మీ కమాన్. చిన్న పనుడి అడవికి వచ్చాను సార్. నా పేరు వడ్డీ కృష్ణ సార్. మీ బాబు లెటర్ ఇచ్చారు సార్. బాబా? ఎవడ్రా బాబు? ఎవడికిరా బాబు? ఎవడ్రా వాడు? అది మీ అమ్మగారిని అడగాలి సార్. మా అమ్మ. ఏనుగు కావాలా? సార్ ఒకే ఒక ఏనుగు కావాలి సార్. ఎంత ఖర్చైనా పర్లేదు సార్. టేబుల్ కిందే సెటిల్ చేసేస్తాను సార్. టేబుల్ ఎక్కడ్రా? టేబుల్ కింద నుంచే లంచం ఇస్తారంటావా? అది ఈ అగ్ని ఐపీఎస్ కే లంచం ఇస్తారంటావా? లంచం, అది కూడా డ్యూటీ అవర్స్ లో. రాయ్, అగ్నిరా ఇక్కడ, అగ్ని. రాయ్, గన్నెక్కడ్రా? గన్నెక్కడా? ఈ అగ్నికే వీడు లంచం ఇస్తారంటున్నాడు. అయ్యో, అబ్బా, ఆ ముసలాడి కంటే ఈడు ఇంకా లూజ్ గాడ్లా ఉన్నాడు. ఏయ్! ఆగరా, అగ్ని! అయ్యో, వీడు ఫాలో చేసి మరీ పట్టుకునేలా ఉన్నాడే. అక్కడికి వెళ్ళి స్వామీజీనైనా పర్లేదు, ఈ లూజ్ గడి చేతికి మాత్రం అస్సలు దొరకకూడదు. ఏయ్! ఏం ప్రింట్ వేసావయ్యా ఈ టక్కర్ పోరునే. దీనికోసం సచ్చినా పర్లేదు, స్వామిని మాత్రం అవ్వను. ఏయ్, అసలు అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? సిగ్గుసరి ఉన్నాయా లేవా? ఏయ్, వాటిని ఊళ్ళో సేటు దగ్గర తాకట్టు పెట్టి 5 ఏళ్ళు అవుతుందిలే. ఏంటయ్యో అలా చూస్తున్నావు? తిరిగటి వైపు. 1.5 నిమిషం ట్రైలర్ చూపించే సినిమా చూపించమంటే అభిమానులు తెరచించేస్తారు. అంతగా చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడు. హే, సినిమా చూడడానికి నేను రెడీ. మరి నువ్వు టికెట్ ఇప్పిస్తావా? నెక్స్ట్ టైం నా కంటికి కనిపిస్తే డైరెక్ట్ గా పైకి టికెట్ ఇప్పిస్తా. లవ్ చేయడానికి కావాల్సిన లక్షణాలన్నీ దీనికున్నాయి. అడవిలో లవ్ చేస్తే అడ్వాంటేజ్లు కూడా ఎక్కువే. ఏమంటారు? ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువేరా. ఏయ్, థూ! ఏయ్! సార్ సార్ తప్పైపోయింది సార్. లంచం ఇస్తానని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను సార్. క్షమించండి సార్. ఆఫీస్లో లంచం ముట్టుకోను. సీసీ కెమెరాలున్నాయి. ఇక్కడ అడిగి మరీ తీసుకుంటాను. అడ్వాన్స్ తే.
సార్ ఏనుగు దొరకగానే ఫుల్ గా సెటిల్ చేస్తాను సార్. నా పెళ్ళాన్నే నిన్ను నమ్మను, నిన్ను నమ్ముతాను నేను. అది కాదు చిన్న. ఆ, నీ చింతన బంగారం ఉండగా చింతలు ఎందుకు దండగా. సార్ 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 లలిత జ్యువెలర్స్ లో ఫోటో తీసుకొని మరీ అదే మోడల్ కొనుక్కున్నాను సార్. అది ఇచ్చేయండి సార్, డబ్బులు నేను ఇచ్చేస్తాను. కూడా నీలాగే ఫోటో తీసుకున్నాను. ఇప్పుడు చైన్ తీసుకుంటున్నాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సార్ 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 అది వద్దు సార్. ఏనుగు. ఆ? రే కుమార్, బండిది. మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్రాంతంలోనే ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. ఆదివాసీల గూడెం కూడా అక్కడే ఉంది. దేవస్థానాలకి మఠాలకి ఏనుగులు పెంచుకునే పర్మిషన్ ఉంది, కానీ నీకు ట్రైనింగ్ అయిన ఏనుగే కావాలంటున్నావే. అది నీకు ఇవ్వగలిగేది ఆ గూడెం జనం మాత్రమే. ఈ ఆదివాసీలు మనకంటే చాలా మంచివాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళే గూడెంని ఏనుగుల కొండ అంటారు. కేరళ, అస్సాం తర్వాత ఎక్కువగా ఏనుగులుండే అటవీ ప్రాంతం ఇదే. ద లార్జెస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్. ఇక్కడ ఉండే గూడెం జనానికి ఏనుగులకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. పూర్వం వాళ్ళ పూర్వీకులు ఏనుగులతోనే కలిసి జీవించేవారంట. మనం ఏనుగుని పట్టుకున్నాక దాన్ని మనకి కావాల్సిన విధంగా ట్రైన్ చేయటంలో వాళ్ళకి వాళ్లే సాటి. వాళ్ళు మనసు పెట్టారంటే నీ ఏనుగు పని అయిపోయినట్టే. కానీ వాళ్ళకి నమ్మక ద్రోహం చేసామో మన ఫోటోకి దండబడిపోద్ది. జాగ్రత్త. మేం చెప్పిన విషయం ఏం చేశారు దొరా? నేనున్నాను కదా, టెన్షన్ పడకండి. గవర్నమెంట్ కూడా మీతోనే ఉంది. అది కూడా లంచం ఇస్తే గానీ మంచమే ఎక్కడంటాడు. ఈడు సాయం చేస్తాడా? ఇప్పుడు నువ్వేనా అన్నావా? అబ్బాయి ఏమనలేదు సార్. సిద్ధప్ప, భీమప్ప, చూడండి, ఈ కుర్రాడు మన మనిషి. కొన్ని రోజులు మన గూడెంలోనే ఉంటాడు. సరేనా? అది కుదరదు దొరా. గూడెంలోనికి కొత్త మనుషులు రావడానికి ఇల్లేదు. మా నాయకుడు అందుకు ఒప్పుకోడు దొరా. తాత, నువ్వు చెప్పు. కొన్ని రోజులే. నా మీద మీకు నమ్మకం లేదా? ఇతను వచ్చింది ఊరికే ఏం కాదు, కాళింగాని పట్టుకోవడానికి. అది సంగతి. కాళింగానా? అవును సార్. ఎవరు సార్ ఈ కాళింగా? వాడు పెద్ద రౌడీ. ఈ ప్రాంతంలో వాడితే హవా. అడవిలో రౌడీజమ్మా మన దగ్గర నడవచ్చు సార్. అలాంటి ఈజాలన్నీ రాజధానిలోనే మనం చూసేసాం. ఇదిగా కాళింగాన్ని పట్టుకోవడానికి వచ్చానని ఒప్పుకో. వీళ్ళు నిన్ను రాజులా చూసుకుంటారు. అవునా? అరే నువ్వు ముందు ఒప్పుకో, నేను చూసుకుంటా. ఇలా చూడండి. జనులరా, ఎవ్వరూ భయపడకండి. నేను వచ్చింది కాళింగాన్ని పట్టుకొని తీసుకెళ్ళడానికి. కాళింగ అంతు చూడకుండా వదలను. అయినా తమరు ఏంటట? దొరా, ఇతని ఎన్నే ఉండొచ్చు దొరా. ఆ, ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. ఏయ్ వీరా, వస్తున్నా దొరా. నీ ఇష్టం వచ్చినట్టు ఉండకో. వాళ్ళ అభిమానాన్ని గెలుచుకో. సార్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్నే గెలుచుకున్నాను. ఈ గూడాన్ని గెలుచుకోలేనా సార్? వస్తాను సార్. ఏయ్, ఇంత చేస్తే ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా? అగ్ని. సార్, లంచం తీసుకొని సహాయం చేసే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకూడదని టాగూర్లో మెగాస్టార్ చెప్పారు సార్. వస్తాను సార్. థ్యాంక్స్ కావాలంటే అయ్యా. చాలే పద. కాళింగాన్ని పట్టుకోవడానికి ఒప్పుకుంది నువ్వేనా? అది నీ ఒక్కడ వల్ల సాధ్యం కాదు. ఎందుకని? ఈ అడవిలో జింకలు గడ్డి తినాలన్నా, జింకల్ని పులులు తినాలన్నా మా పుల్లన్న అనుమతి కావాలి. పుల్లన్నా? సునామీ, సుడిగాలి, ప్రళయాన్ని ఎప్పుడైనా చూసావా? చూశాను. చూసావా?
ఒక్కటిగా చూసావా? ఆ, ఒక్కటిగా అంటే మా పులన్న నడక సుడిగాలి, మా పులన్న చూపు సునామీ, అతని మాట ప్రళయం. పులన్న పులన్న ఇతనే మా పులన్న. ఈడా ఆ, సార్ నమస్కారం సార్, మీ గురించి చాలా విన్నాను సార్. ముందు ముందు ఇంకా చాలా వింటావు. ఆ, నా పేరు కృష్ణ సార్. ఇక్కడికి ఫ్లూట్ బాయ్ పొయ్ అని ఊతారు కదా. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? ఆ, ఒక ఏనుగు కావాలి. రేయ్ నా గురించి చెప్పరా, చెప్పు చెప్పు. మా పులన్న పెద్ద వేటగాడు. ఏ, అన్న చిన్న వయసులోనే బందుకు పట్టుకుని తిరిగేవాడు. ఏయ్, మేమంతా కోతుకొమ్మ చాడుతుంటే అన్న పులి సింహాలతో కబడ్డీ ఆడేవాడు. సార్ మీ బలానికి సీక్రెట్ ఏంటి సార్? రోజుకి 2 సార్లు పులిపాలు పితుక్కొని తాగుతాను. రెస్ట్ తీసుకో. వెళ్ళి 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 రెస్ట్ తీసుకో. పులిపాలు పితుక్కొని వస్తాను, తాగదు గాని. ఒరే వీరా ఇట్రా. అన్నా నా గురించి విని బాగా భయపడినట్టున్నాడు. కూడా వెళ్ళి ధైర్యం చెప్పు. అలాగేనా? వెళ్ళు. సింహానికి స్నానం చేయించొస్తా. సింహ హే టక్కర్ పోరే. నీకు అసలు సిగ్గనేదే లేదా? ఎవరికి లేని సిగ్గు? అడగకుండా లోపలికి వచ్చింది నువ్వు. మగాళ్ళకు కూడా శీలాలు ఉంటాయి తెలుసా? రేప్ చేయాలని ప్లాన్ చేసినట్టున్నావు. టైం బాగుంటే ఎస్కేప్ అయ్యా. అసలు నా రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? నీ రూమా? అది నా రూము. నాది. ఏ కాదు, అది నా మీ రూము. ఇద్దరిది నాది. కాదు, నాది. చూడండి, ఉన్నది ఒకటే రూము. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఆలు మొగల్లా కలిసి ఉండండి. అతనేమైనా నా మొగుడా? ఆలు మగల్లా కలిసి ఉండడానికి? ఇప్పుడు అయిపోండి. నేను రెడీ. నువ్వు రెడీనా? ఏ హీరో, ఇక్కడ ఉన్నది ఒకటే రూము. ఆవిడతో మాట్లాడుకొని అడ్జస్ట్ అయిపో. మాట పట్టుకు మమ్మల్ని పిలకో. అమ్మో, అయ్యో. ఏంటో చూస్తున్నావు, పని చూసుకోరా. నువ్వు పదరా. ఏం తన్నిందిరా? విజయశాంతి కజిన్ సిస్టరా? అయినా పర్లా టక్కర్ పోరే. జామురా తెరే జాబిలమ్మ. అవును, ఈ అడవిలో ఈ విధంగా మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అవుద్దని నేను అస్సలు అనుకోలా. మన ఇద్దరం మీట్ అయ్యాక ఫస్ట్ నైట్ అంటున్నా. మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి. అబ్బా, ఎక్కడి నుంచి తెచ్చింది ఈ చాక్? దుప్పటి అక్కడివ్వు. థ్యాంక్ యూ పాపా. ఏంటి నీ పేరు? చంద్ర. అక్క పేరు? మీరా. ఓకే ఓకే ఓకే, సరే నువ్వు వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. వస్తానక్క. సరే వస్తానన్నా. ఏ అన్న కాదు, బావా. వస్తాను బావా. ఆ, ఆహా ఎంత ముద్దుగా పిలుస్తుందో బావా అని. దీపం ఆర్పేనా? వద్దు. మన మీద మనకి నమ్మకం ఉండాలమ్మా.